మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు దేవునికి విరోధంగా పోరాడితే దేవునికి నష్టం కలగదు, దేవుని ప్రజలకే నష్టం కలుగుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది, చాలా బాగా చూసుకుంటున్నారు. బయటికి వెళ్తే అది బతకలేదు. ఆ కుక్క పిల్ల నిన్నే కరిచింది, లేదంటే నీ ఇంట్లో నీ పిల్లల్ని కరిచింది. అది నీకే విరోధంగా తయారైపోయింది. దాన్ని వెళ్ళగొట్టినావు, అది బయట బతకలేక చచ్చిపోయింది. చూడండి, ఎలాగైతే ఆ కుక్క పిల్ల నీకు విరోధంగా తిరిగినప్పుడు నీకేం ప్రాబ్లం కాలే, నువ్వు ఇంజెక్షన్ చేయించుకున్నావు, బాగుంది. కానీ ఆ కుక్క పిల్ల బతకగలిగిందా బయట? లేదు, చనిపోయింది, దానికి దిక్కు తెలియక. మన పరిస్థితి కూడా అంతే. మనం దేవుని బిడ్డలం. ఆయన దగ్గర ఉంటేనే మనకు జీవితం. ఆయనకే విరోధంగా తిరిగితే మనమే నాశనము చేసుకున్న వారం అవుతాము. ఇప్పటికైనా తెలుసుకొని, ప్రియ దేవుని బిడ్డ, దేవునికి విరోధంగా మాట్లాడటం, దేవునికి విరోధంగా ప్రవర్తించడం మానేసి దేవుని మనసులో ఉండి బ్రతకాలని, దేవుని చేతిలో ఎల్లప్పుడూ తయారు చేయబడుతూ మహిమకరంగా తయారవ్వాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలయ్యా. మా తండ్రి, మా ప్రభువా, నీకు విరోధముగా ఏదైతే మేము చేస్తున్నామో మమ్మల్ని క్షమించి ఇదొక్కసారి నన్ను అంగీకరించండి ప్రభువా. ఎవరైతే ఇలా ప్రార్థిస్తున్నారో నజరేయుడైన యేసు నామములో వారు అంగీకరింపబడుదురుగాక ప్రభువా. వారి జీవితంలో నూతన వెలుగు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.